ప్రతిభ ఉండాలి కానీ ఎలాంటి అద్భుతాలైనా చేయవచ్చని నిరూపిస్తున్నాడు ఓ చిత్రకారుడు. తనకు తట్టిన ఆలోచనలను రావి ఆకులపై బొమ్మలుగా గీస్తూ జీవం పోస్తున్నాడు. వాటిని చూడాలంటే వరంగల్ జిల్లా వెళ్లాల్సిందే. ఈయన పేరు రాగి భిక్షపతి. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబలివాసి. చిన్నతనం నుంచి చిత్రలేఖనాన్ని ఇష్టపడే భిక్షపతి 20 ఏళ్లుగా అదే వృత్తిలో పనిచేస్తున్నాడు. తాను వేసే బొమ్మలు అందరినీ ఆకర్షించాలనే ఉద్దేశంతో రావి ఆకులపై వేయడం ప్రారంభించాడు. తనకొచ్చిన ఆలోచనలకు ఆకులపై రూపాన్ని ఇస్తూ ఔరా అనిపిస్తున్నాడు. రావి ఆకులపై చిత్రాలు గీయటం కోసం నెల రోజుల పాటు ఆ ఆకులను నీటిలో నానబెడతారు. దానివల్ల పత్రహరితం పోయి ఆకు తెల్లబడుతుంది. వాటిని ఆరబెట్టి పల్లె బతుకు చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా గీస్తున్నాడు. తల్లి లాలన, క్రిస్మస్ చిత్రాలు, శాస్త్రవేత్తల రూపాలు సహా జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా చిత్రాలను గీశాడు. ఆకుల మీద పెయింటింగ్ వర్క్ చేస్తాను. 25 సంవత్సరాలుగా వచ్చింది చేయబట్టి. ఆకుల్ని తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టి పత్రహారతం పోయినాక తర్వాత వాటిని కడిగేసినాక తర్వాత ఆరబెట్టి దాని మీద పెయింటింగ్ చేస్తాం. నకాష్ పెయింటింగ్, చెక్క బొమ్మల వర్క్ కూడా చేసిన కొంతకాలం. ఆ వర్క్ కూడా నడవటం లేదు. తర్వాత ఈ క్యాన్వాస్ పెయింటింగ్ చేసిన. ఈ పెయింటింగ్ కూడా అసలు దాని గ్రిప్ ఏందో దొరకడం లేదు. అసలు ఇప్పటివరకు ఏ వర్క్ లేక కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాం. కేవలం ఆకులపైనే కాకుండా నకాష్ పెయింటింగ్, చెక్కలపై బొమ్మలు వేస్తూ పలువురి మన్ననలు పొందాడు. ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని ధీమాగా చెబుతున్నాడు.